బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల అవస్థలు. ఫీజులు చెల్లించలేదని స్కూల్ యాజమాన్యాల దురుసు వైఖరి. నల్లగొండ, అక్టోబర్ 6. రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బస్ కింద చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో పాఠశాలలు యాజమాన్యాలు విద్యార్థులను స్కూల్లోకి రానివ్వకుండా బయట నిలబెట్టేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నల్లగొండ పట్టణంలోని ఆల్ఫా పాఠశాలలో ఈ రోజు ఉదయం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్న పలువురు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను స్కూల్ యాజమాన్యం లోపలికి అనుమతించకుండా బయట నిలబెట్టేసింది. 2 ఏళ్లుగా ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదు, అవైలబుల్ స్కీమ్ వల్ల స్కూల్ నడపలేం అంటూ విద్యార్థులను లోపలికి రానివ్వకుండా యాజమాన్యం స్పష్టం చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇలాంటి ఘటన జగిత్యాల జిల్లాలోనూ చోటు చేసుకుంది. అక్కడి ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులను స్కూల్ గేటు వద్ద నుంచే వెనక్కి పంపేసినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు కలెక్టరేట్కు తరలివచ్చి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడం వల్ల మేము చదువుకోలేకపోతున్నాం, భవిష్యత్తు దెబ్బతింటోంది అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యపై జిల్లా అధికారుల తక్షణ చర్య అవసరమని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.